మున్సిపల్ కమిషనర్ చేశాడా, ఇంకొకటి చేశాడా అని పక్కన పెడితే ఈరోజు సండే పొద్దున 3:15కి ఎగ్జాక్ట్లీ 3:15 నుంచి 3:55 వరకు అసలు అంతమంది దాదాపు 100 మంది పోలీసులు, లేడీ కానిస్టేబుల్స్, ఇంకేం నియోజకవర్గంలో పనే లేనట్టు ఈ ఆదివారం నాడు మున్సిపల్ సిబ్బంది మొత్తం పని వదులుకొని అంత పొద్దున్నే వచ్చి ఇక్కడ తాళాలు వేసేసి వాళ్ళ ఇంటిలో ఉంటే బయట ముసుగులతో, పోలీసులు ముసుగులతో తాళాలు బయట నుంచి వేసేసి ఇది కూల్చివేతకి పాల్పడ్డం అసలు ఎక్కడా లేని వింత. నాకు తెలిసి గత ప్రభుత్వంలో చాలా వరకే చూసాము, మన ప్రభుత్వంలో ఇలా చూడడం ఇదే మొదటిసారిగా చూస్తున్నా. ఇందాక చంద్రబాబు సార్ చెప్పినట్టు లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ లో ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు సుధీర్ రెడ్డి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కామ్గా ఇంట్లో కూర్చోన్నారా? 5 సంవత్సరాలు భుజాల మీద మోసి జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పెట్టిన కేసులకు ఎదుర్కొని 5 సంవత్సరాలు భుజాల మీద మోసి కూటమి త్యాగం చేసి కూటమిని గెలిపిస్తే అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? హైదరాబాద్ లోనో, గోవాలోనో, ఎక్కడెక్కడో తిరుక్కుంటా, ముంబైలోనో, పబ్బుల్లోనో తిరుక్కుంటా. ఇప్పుడు కష్టపడి ఎవరో కష్టపడిన దాన్ని గెద్ద వచ్చినట్టు లాక్కొని పోయి ఏమేమో జరిగింది, ఎమ్మెల్యే అయిపోయావు. ఏం చేయాలి? ప్రజల్ని పాలిచ్చు. ప్రతిరోజు మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. జనవాణి పెడితే ఇంకా చెప్పలేమంత వస్తాయి. ఎక్కడ మేము మమ్మల్ని తొక్కినట్టు మాతో ఉన్న వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు, భుజాల మీద మోసిన వాళ్ళు, నిన్ను ఆ సీట్లో కూర్చున్న దానికి రుణం తీర్చుకోకుండా ఇంకా కూడా ప్రతి ఒక్కరిని తొక్కుతానంటే మాకేమి పోరాటాలు, నిరాహార దీక్షలు కొత్త కాదు. నువ్వు అదే కోరుకుంటే వీఆర్ రెడీ టు ఫేస్. అదే కావాలంటే మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. పెద్ద పెద్ద మాటలు చెప్పావు, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళని ఇది చేస్తా, వీళ్ళని ఇది చేస్తాను. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అది చూడు. చాలా పెద్ద మాటలు చెప్పావు లాస్ట్ ఎమ్మెల్యేని. ఫస్ట్ ఏం చేస్తున్నావో అది చూడు. జనసేన పైన పడ్డం మానే. నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ కట్టడాలు లేనట్టు వీళ్ళు కట్టుకున్న దాన్ని ట్యాక్సులు కట్టి 70 సంవత్సరాలుగా ఉన్న ఇల్లుని రేకుల షెడ్డు కట్టుకుంటే పర్మిషన్ ఇమ్మంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటావు. ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేను నాట్ ఓన్లీ శివకుమార్ది చెప్పట్లేదండి, నియోజకవర్గంలో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఎవరైతే ఇల్లులు కట్టాలో, స్థలాలు కొన్ని ఇల్లులు కట్టాలని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వాలంట, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవాలంట. అట్లేమన్నా ఇందాక సార్ చెప్పారా ఓట్స్ నాకు రావు, ఏమైనా చేయాలంటే మీరు పోయి తోముకోండి, అంట్లు కడుక్కోండి, ఇల్లు ఊడ్చుకోండి. ఇవండి ప్రజల మీద ఎందుకు పడుతున్నారు? కూటమికి బ్యాడ్ నేమ్ తెప్పిస్తున్నారు. సైలెంట్ గా ఉన్నామంటే చేతకానితనం అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారి చూసి చాలా 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 ఓపికతో ఉన్నాం, ఇంకా ఉంటాం. కళ్యాణ్ గారితో మాట్లాడి వన్స్ తిరగబడ్డామంటే జనసేన నీకు తెలుసు ఏం జరుగుతుందో. వద్దు సుధీర్ రెడ్డి, కొంచెం జాగ్రత్తగా పోతే మంచిది. మళ్ళీ చెప్తున్నాం, ఎవరు ఇక్కడ సైలెంట్ గా లేరు. మా వాళ్ళని మమ్మల్ని ఎదుర్కోలేక మా చుట్టూ ఉండే వాళ్ళని ఏదో చేయాలని చూస్తున్నాం. వాళ్ళని టచ్ చేస్తే ఇంకా మేము రోడ్లోకి వచ్చి ఏం చేయాలో వచ్చేస్తాం. నీ ఇష్టం. ఇంకా మళ్ళీ హెచ్చరిస్తున్నా, మున్సిపల్ కమిషనర్ కి, నియోజకవర్గంలో ఉన్న పోలీస్ మొత్తానికి మీరు ఏదన్నా చెయ్యాలనుకుంటే వాళ్ళ ఇంట్లో పోయి పనులు చేసుకోండి. ప్రజల మీద వచ్చి దౌర్జన్యం చేయకండి. మీకు అందుక ఇచ్చేది శాలరీలు, మీకు అందుక ఉండేది, మీరు ప్రభుత్వంలో ఉండేది అందుక. లాస్ట్ ప్రభుత్వంలో ఇన్ని జుయేసం రాలిపోయింది ఆల్రెడీ. మళ్ళీ కొత్తగా చేయకండి. జాగ్రత్త.